వెల్కమ్ బ్యాక్ టు ఈనాడు పెళ్లిపందిరి.net పెళ్లి సందడి. ఇప్పుడు మనం సీనియర్ కపుల్ తో ఉన్నాం. మరి వాళ్ళని అడిగి వాళ్ళ పెళ్లి ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు క్రిష్ రాధాకృష్ణ అండి. క్రిష్ రాధాకృష్ణ. వెల్, మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ. ఓకే, మీ పేరు సింపుల్ గా ఉంది, కానీ మీ హస్బెండ్ పేరు క్రిష్ రాధాకృష్ణ. పేరుకి ఏమైనా స్పెషాలిటీ ఉందా? యా, ఏంటంటే ఐ కండక్ట్ దిస్ క్రిష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని. ఓకే, అంటే మన తెలుగు లోపల ఇట్స్ బీన్ కాల్డ్ as వ్యక్తిత్వ వికాసం. సో దేర్ ఐ యామ్ బీయింగ్ పాపులర్లీ నోన్ as క్రిష్. ఓకే, అలా మీరు క్రిష్ గా పాపులర్ అయ్యారు. సో మీ పేరు రాధాకృష్ణ, అందుకే క్రిష్ రాధాకృష్ణ అయ్యారు. వాళ్ళు చాలా బాగుంది నేమ్ అయితే. ఓకే అండి, మరి మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 29 అండి. వి ఎంటర్ 29 ఇయర్స్ ఎంటర్ అయ్యాము. 29 ఇయర్స్ మీ మ్యారేజ్ అవుతుందా? అవునండి, అంటే 28 కంప్లీట్ అయ్యి 29 ఎంటర్. ఓకే, అసలు మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అనిపించడమే లేదండి, ఏం మాత్రం ఏ యాంగిల్ చూసినా మీరు అస్సలు అనిపించట్లేదు. న్యూలీ మ్యారీడ్ ఉంటారు కదా. మరి అసలు మీ మ్యారేజ్ గురించి చెప్పలేదు నాకు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? సీక్రెటా? మాది అరేంజ్డేనండి. అరేంజ్డేనా? మీరు ఒకసారి అలా ఇలా లుక్ తీసుకునేటప్పటికి లవ్ అనుకుంటున్నాను నేను. అరేంజ్డ్ తర్వాత లవ్ మొదలైంది, సో ఇట్ కంటిన్యూడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అందరూ, ఎందుకంటే మేము వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా, అందరూ అనుకుంటారు లవ్ మ్యారేజ్ అని, కానీ లవ్ మ్యారేజ్ అయితే కాదు, కానీ పెళ్లి చూపుల తర్వాత లవ్ అనుకోండి. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సేమ్ ఏరియాలో ఉండేవారా మీరు ఫస్ట్ లో? యా, దట్స్ రైట్. ఓకే, మరి మీకు మ్యారేజ్ చేయాలని ఎలా అనుకున్నారు? సేమ్ కాస్ట్ కదా మీరు? సేమ్ సేమ్. ఓకే, పెళ్లికి ముందు ఎప్పుడైనా చూసుకోవడం జరిగిందా మీరు? చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం, చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం, కానీ ఈయన నా భర్త అవుతారని నాకు తెలియదు అప్పుడు, బట్ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. అవునా? ఓకే, మరి మీరు చెప్పండి, మీ మ్యారేజ్ గురించి చెప్పండి. అంటే మీ ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందా? యా, ఇంకా అన్ని ఇట్లా మామూలుగా పద్ధతి ప్రకారమే జరిగింది మ్యారేజ్ అంతా. సో ఆ 6 months గ్యాప్ లో మటుకు, అంటే ఒక 27 years బ్యాక్ కొద్దిగా రేరేమో మేము బాగా కలిసి తిరిగేవాళ్ళం, చాలా సోషల్. సో నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉండేదాన్ని, ఇంకా నా ఎగ్జామ్స్ అదే ఎగ్జామ్స్ ముందర అట్లా బాగా తిరిగేవాళ్ళం, చాలా పార్టీస్ ఇచ్చేవాళ్ళు ఆయన. ప్లస్ నాకు ప్రతిరోజు ఉత్తరం రాసేవారు పక్కనే, అదే వాళ్ళ పోస్ట్ మ్యాన్ తెచ్చి మాకు ఇచ్చేవాడు అనమాట, అదే ఉత్తరాలు. సో ఇద్దరికి ఒకటే పోస్ట్ మ్యాన్ కదా. ఓకే, సో అందరూ ఒకటే, మాకు ఏరియా ఒకటే కావడంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాకు తెలుసు, మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు. పెళ్లి చూపుల గురించి చెప్పలేదు అంటే ఎప్పటి నుంచో చూసానని చెప్పారు పద్మ గారు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పారు, బట్ మీరు చూడలేదని చెప్పారు. పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏమనుకున్నారు? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ 2 minds. ఇక ఏంటంటే ఇక నా వైఫ్ ని చూసి, అంటే అప్పుడు పద్మని చూసి నేను ది వే ఐ వాజ్ కమింగ్ అవుట్ వెళ్ళొస్తానండి అన్నాను. సో ది వే షీ స్మైల్, యూనో, ఇట్ జస్ట్ గేవ్ మీ ఏ సిక్స్త్ సెన్స్, ఏంటంటే చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. స్మైల్ బట్టి డిసైడ్ అయిపోయారు. ఓకే, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు చెప్పారు కదా అప్పుడు వెళ్ళొస్తాను అంటే ఒక మంచి స్మైల్ ఇచ్చారు, క్యూట్ స్మైల్, దానికి పడిపోయాను అన్నారు కదా. ఒకసారి మీరు వెళ్ళొస్తాను అని చెప్తే ఆవిడ నవ్వు మేము కూడా చూద్దామని. చెప్పండి ఒకసారి. అంటే పెళ్లి చూపులు చూసి బయటకు వస్తున్నాను, అయితే షీ ఆల్సో హ్యాస్ కమ్ అవుట్, బయటకు వచ్చింది. అయితే వెళ్ళేటప్పుడు ఐ జస్ట్ టోల్డ్ హర్ వెళ్ళొస్తానండి అని. మీరెలా నవ్వారు అప్పుడు? అంటే ది వే షీ స్మైల్, అది లాస్ట్ టైం మళ్ళీ అలా ఇప్పుడు అంటే అంత బాగా నవ్వింది అనమాట ఆ టైంలో. సో ఇమ్మీడియట్లీ ఐ డిసైడెడ్ ఏంటంటే ఐ షుడ్ గెట్ మ్యారీడ్ టు హర్. దట్స్ ఇట్. ఇంకా అలా నవ్వగానే ఫ్లాట్ అనమాట ఆయన. సో ఎప్పుడు ఇలానే స్మైల్ చేస్తూ ఉంటారు, క్యూట్ గా అనుకున్నారు. కానీ అది నిజం కాదులేండి. అదేంటది? ఇది మరోసారి నవ్వుతుంటుంది, ఒకసారి కోప్పడుతూ కూడా ఉంటుంది. అంతే కదా, షడ్రుచులు అంటారు కదా, అన్ని ఎప్పుడు నవ్వుతూ సరిపోదు కదా. అంటే మొత్తం ఏమిట నవరసాల లోపల షీఈస్ ఎన్ ఎక్స్పర్ట్. ఓహో. రాధాకృష్ణ గారు, పద్మ గారు, మరి మా కోసం మీరు ఇద్దరు కలిసి ఒక 2 స్టెప్లు వేస్తే మేము సంతోషిస్తాం. డాన్స్ అండి చేస్తున్నారు కదా. దేని మీద ఇష్టం? ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాణి జేరి, ప్రియురాల సిగ్గేలనే.
ప్రేమలేవో నేర్పినావు. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. మనసు దీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే. రాధాకృష్ణ గారు, పద్మ గారు సూపర్ గా చేశారండి డాన్స్ అయితే. హావభావాలు అయితే మీరైతే సూపర్. సో ఇంత బాగా డాన్స్ చేశారు. మీ పెళ్లి కబుర్లు కూడా ఇంత బాగా చెప్పినందుకు మీకు ఈనాడు పెళ్లిపందిరి.net పెళ్లి సందడి వారి తరపు నుంచి ఈ జ్యూసర్. ఇదండి ఇవాల్టి ఈనాడు పెళ్లిపందిరి.net పెళ్లి సందడి. మరిన్ని పెళ్లి కబుర్లతో వచ్చే వారం పెళ్లి పందిరిలో పెళ్లి సందడి చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.